ఏపీలో ముఖ్య నేత కుటుంబ దోపిడీ పరంపర యథేచ్ఛగా కొనసాగుతోంది. అమరావతిని కామధేనువులా మార్చుకుని 2 లక్షల కోట్లు ధారపోసి మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో తిరిగి వసూలు చేసుకుంటున్నా ఆశ తీరడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మైనింగ్ దోపిడీకి తెరతీశారు. మొన్న విశాఖ నడిబొడ్డున ముఖ్య నేత బంధువులకు 5,000 కోట్ల విలువైన భూముల పందేరం. నిన్న ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ముసుగులో కుటుంబ సంస్థకు రాయతీల రూపంలో దాదాపు 100 కోట్లు సంతర్పణ. నేడు రాజధాని ప్రాంతంలో 1,000 కోట్ల విలువైన మెడికల్ కాలేజీపై కన్ను. అధికారం అండతో కుటుంబం కోసం ముఖ్య నేత సాగిస్తున్న దోపిడీ పర్వం ఇలా ఉంది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉదాత్త ఆశయంతో 3 దశాబ్దాల క్రితం మంగళగిరిలో ఏర్పాటైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్నుపడింది. రాజధాని ప్రాంతాల్లో ఉన్న అత్యంత విలువైన ఆ కాలేజీని ఎలాగైనా సరే సొంతం చేసుకునేందుకు తెర వెనుక విస్తుగొలిపే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన బినామీలను రంగంలోకి దించి అధికార బలంతో వ్యవహారాలను చక్కబెట్టేందుకు చక్రం తిప్పుతున్నారు. మంగళగిరిలో జాతీయ రహదారికి ఆనుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కాలేజీకి చుట్టుపక్కల కూడా మరికొన్ని విలువైన భూములున్నాయి. అవన్నీ కలిపితే దాని ఆస్తుల విలువ 2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యంలోని 2 గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే నెపంతో రంగంలోకి దిగిన ముఖ్య నేత బినామీలు ఏకంగా కాలేజీని బిగ్ బాస్ పరం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గుడిలో లింగాన్ని కూడా మింగేసే ఓ పారిశ్రామికవేత్తతో పాటు ఎన్ఆర్ఐ కాలేజీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు దీని వెనక ఉన్నట్టు సమాచారం. రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానే వ్యవహరించే మంత్రి కూడా వారికి తోడైనట్టు తెలుస్తోంది. ఓ ముఖ్య నేతకు రాజధానిలో అత్యంత విలువైన ఆస్తిని సమకూర్చడం ద్వారా తాము మరింత లబ్ధి పొందేందుకు ఈ ముగ్గురు ఈ డీల్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం యాజమాన్యంపై సామాధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. త్వరలో దీనిపై ఒప్పందం చేసుకుని కోర్టు వ్యవహారాలను క్లియర్ చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను అధికారికంగా ముఖ్యనేత కుటుంబానికి బదలాయించాలని ప్రయత్నిస్తున్నారు. లాంఛనాలు పూర్తయి సంస్థ మొత్తం పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చాక కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో ఎన్ఆర్ఐ కాలేజీ ఆసుపత్రిని నిర్వహించేందుకు ముఖ్య నేత పథకం సిద్ధం చేసినట్టు సమాచారం. 2003లో కృష్ణా, గుంటూరుకు చెందిన పలువురు ఎన్ఆర్ఐ వైద్యులు తమ ప్రాంతంలో పేదలకు మంచి వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసి ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ను స్థాపించారు. మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్ ముక్కమల అప్పారావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పారావుకు వ్యతిరేకంగా ఉన్న నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత ఒకరు మద్దతు పలికి కాలేజీ వ్యవహారాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 2021లో ముక్కమల అప్పారావు కాలేజీని మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి విక్రయించారు. దీనిపై 2 గ్రూపులు పరస్పరం కేసులు పెట్టి కోర్టు మెట్లెక్కాయి. దీంతో మేనేజ్మెంట్ కమిటీ స్థానంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి కోర్టు తాత్కాలికంగా కాలేజీ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్కు పంపగా నిజమైన సభ్యులు ఎవరో ఏప్రిల్ 30వ తేదీలోగా తేల్చాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పిచ్చారు. అయితే ఈ నెల 5వ తేదీన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఇందులో 30 మంది ఉండగా సగం మంది ముఖ్య నేత బినామీలకు అనుకూలంగా మారిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన 15 మంది వ్యతిరేకంగా ఉండడంతో వారిపై తీవ్రస్థాయిలో అధికార బలం ప్రయోగిస్తున్నట్టు సమాచారం. ఎలాగైనా సరే వ్యతిరేకంగా ఉన్న వారిని బొజ్జగించి ముఖ్య నేతకు కాలేజీని బహుమానంగా ఇవ్వాలని బినామీ పారిశ్రామికవేత్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీలోపు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. దీంతో డైరెక్టర్లుగా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూసుకుంటున్నారు.